వేదవతి అయితే వస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే నర్మదా ప్రేమ వాళ్ళ మీద కోపంతో తన రూమ్‌లో ఉన్న సామాన్లన్నీ బాధేస్తూ ఉంటుంది. కింద పడేస్తూ గోల గోల చేసుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అటుగా వచ్చి ఏంటా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా ఏవో సామాన్లు పడేసినంత సౌండ్ వస్తుందేంటి వల్లి రూమ్‌లో నుంచి అని చెప్పేసి అయితే అంటూ వేదవతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఏం జరుగుతుంది అనైతే వేదవతి అయితే అనుకుంటూ ఈ తింగరి పిల్ల ఇంకేం చేస్తుందో అనైతే అనుకుంటూ ఉంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ తోటికోడళ్ళు నన్ను మనశ్శాంతిగా ఉంచుతున్నారు కాదు, నా ప్రాణానికి బాగా విసిగిస్తున్నారు. వాళ్ళిద్దరూ నన్ను నా సంతోషానికి అన్నిట్లికి అడ్డం పడుతున్నారు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక ఏదో నా బాధ ఏదో నేను పడుతున్నాను రా బాబు అని అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే లేరు. నా భర్త అంటావా సపోర్ట్ చేయడు, ఎప్పుడు మ్యా అనుకునే ఉంటాడు. నా పరిస్థితి ఇంట్లోన నీళ్ళ కన్నా పలచనైపోయింది, దూది కన్నా తేలిక అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక నా భర్త నాకు కొంచెమైనా సపోర్ట్ చేసినా బాగున్ను, ఎప్పుడు సపోర్ట్ చేయకుండా వాళ్ళ నాన్నతోనే ఉంటాడు, వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే చేస్తాడు, మినిమం సపోర్ట్ లేదు నాకు ఇంట్లో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు మ్యా అనుకొని వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పింది వినడమే కానీ భార్య గురించి ఏమాత్రం ఆలోచించేదే లేదు అని చెప్పేసి శ్రీవల్లి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఏంటి తన గదిలో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని వేదవతి అయితే శ్రీవల్లి గది నుంచి వస్తూ ఉంటుంది. ఇక ఈ తోటికోడళ్ళు అంటారా నా ప్రాణం విసిగిస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇలా కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక ఎలా అయినా సరే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వేదవతి అయితే వస్తూ ఉంటుంది. వచ్చి డోర్ అయితే కొడుతూ ఉంటుంది. అలా డోర్ కొట్టగానే శ్రీవల్లి అయితే ఏడుపు ఆపేసి కామ్ అయిపోతూ ఉంటుంది. శ్రీవల్లి శ్రీవల్లి అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. అలా వేదవతి పిలవగానే వల్లి అయితే కళ్ళు తుడుచుకొని ఈవిడొకలు అని చెప్పేసి అయితే వెళ్ళి డోర్ తీస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని అయితే తొంగి చూస్తూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది శ్రీవల్లి. కాదమ్మా అని అనేసరికి ఏం లేదు అని చెప్పేసి బయటికైతే చిరాగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది వల్లి. అలా వల్లి బయటికి వెళ్ళిపోయేసరికి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా వల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వేదవతి వల్లి వల్లి అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక వల్లి చాలా చిరాగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి ఏం జరిగింది, ఏదో పెద్ద ఇదే జరిగింది, ఈ అమ్మాయి దేనికో బాధపడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది వల్లి. అలా అనుకుంటూ వేదవతి ఇక వల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వేదవతిని అయితే పట్టించుకోకుండా. అది చూసి వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది.